సో ఈ గ్రీన్లాండ్ అమెరికా ఎందుకంత క్రూషియల్ గా చూస్తుంది, అలాగే గ్రీన్లాండ్ ని ఎనెక్స్ చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అలాగే ట్రంప్ చెప్తున్నట్టు కేవలం నేషనల్ సెక్యూరిటీ ఒక్కటే కారణమా అని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ముఖ్యంగా ఈ గ్రీన్లాండ్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే గ్రీన్లాండ్ జియోగ్రఫికల్ లొకేషన్ ఎలా ఉంది అని ఒకసారి మనం ఆలోచిస్తాం. సో ముఖ్యంగా గ్రీన్లాండ్ లోని ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ పరంగా అమెరికా క్రూషియల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మినరల్ రిసోర్సెస్ కానీ అలాగే మిగిలిన రేర్ ఎర్త్ మెటల్స్ కానీ గ్రీన్లాండ్ లో పుష్కలంగా ఉన్నాయి. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఈ స్కాండియం కానీ మిగిలిన మ్యాగ్నెట్స్ కానీ మిగిలిన రేర్ ఎర్త్ మెటల్స్ అన్ని కూడా కొన్ని బిలియన్ డాలర్స్ వర్త్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ గ్రీన్లాండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం ఈ మోడర్న్ డే టెక్నాలజీ రన్ అవ్వాలి అంటే రేర్ ఎర్త్ మెటల్స్ చాలా క్రూషియల్ గా కావాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఇటు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కాదు, అలాగే మొబైల్ ఫోన్స్ కాదు, అలాగే సోలార్ ప్యానల్స్ లో యూజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ లో కానీ ఈ F-35 లో కానీ అలాగే మిగిలిన మిలిటరీ ఎక్విప్మెంట్ లో కానీ అలాగే అన్ని క్రూషియల్ వెపన్స్ మోడర్న్ వెపన్స్ లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వితౌట్ రేర్ ఎర్త్ మెటల్స్ మోడర్న్ టెక్నాలజీ కంప్లీట్ గా ఒక స్టాండ్ స్టిల్ అయిపోయే పరిస్థితి. అలాగే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ లో ప్రెసెంట్ వరల్డ్ ఎకానమీలో ఆ చైనాకి కంప్లీట్ మోనోపోలీ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్ చూస్తే మైనింగ్ ఓనర్షిప్ 60% మైనింగ్ ఓనర్షిప్ అంతా చైనా దగ్గరే ఉంది. అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్ మోనోపోలీ చూస్తే 90% ఆఫ్ ద ప్రాసెసింగ్ చైనా చేస్తుంది. కాబట్టి చైనా ఒక విధంగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క ఓనర్షిప్ తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కొన్ని బిలియన్ డాలర్స్ వర్త్ రేర్ ఎర్త్ మెటల్స్ ఇటు గ్రీన్లాండ్ లో ఉన్నాయి. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు గ్రీన్లాండ్ వైపు అమెరికా వెళ్ళటానికి. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ తో పాటు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ కూడా ఇటు గ్రీన్లాండ్ లో ఉన్నాయి అని మనకి అర్థమవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్ మినరల్ రిసోర్సెస్ ఇటు లెడ్ కానీ కాపర్ కానీ జింక్ కానీ అలాగే మిగిలిన మినరల్ రిసోర్సెస్ కానీ హ్యూజ్ అమౌంట్ లో కనిపిస్తాయి ఇటు గ్రీన్లాండ్ లో. అలాగే వీటి యొక్క కాన్సన్ట్రేషన్ కూడా చూస్తే మిగిలిన ప్లేసెస్ లో అంటే మిగిలిన ప్రాంతాల్లో వరల్డ్ లోని 4 to 5% కాన్సన్ట్రేషన్ లో ఈ మినరల్ రిసోర్సెస్ కనిపిస్తే గ్రీన్లాండ్ లో మాత్రం 12 to 20% కాన్సన్ట్రేషన్ లో ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ గ్రీన్లాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ మినరల్ రిసోర్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం మిగిలిన ప్రాంతాలతో చూస్తే గ్రీన్లాండ్ లోని ఈ మినరల్ రిసోర్సెస్ చాలా ఈజీ టు యాక్సెస్ అట్ ద సేమ్ టైం వెరీ చీప్ టు ప్రాసెస్ గా కూడా మనకు కనిపిస్తాయి. సో ఒక పక్క రేర్ ఎర్త్ మెటల్స్, మరొక పక్క హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఈ మినరల్ రిసోర్సెస్ కూడా గ్రీన్లాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ రిసోర్సెస్ ఈ హ్యూజ్ వెల్త్ తర్వాత మరొక వెరీ వెరీ క్రూషియల్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్ కూడా కనుగొనడం జరిగింది. సో ఆల్రెడీ ఆయిల్ రిసోర్సెస్ అండ్ గ్యాస్ రిసోర్సెస్ ఈ రెండు కూడా ప్రతి ఎకానమీకి చాలా క్రూషియల్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వార్స్ అన్ని కూడా ఒక ఫ్యాక్టర్ ఆయిల్ గా కనిపిస్తుంది. సో గ్రీన్లాండ్ లోని 35 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం న్యాచురల్ గ్యాస్ కూడా గ్రీన్లాండ్ లో ఉన్నది. సో ఈ న్యాచురల్ గ్యాస్ నియర్లీ 145 బిలియన్ క్యూబిక్ ఫీట్ న్యాచురల్ గ్యాస్ కూడా గ్రీన్లాండ్ లోని కనుగొనే పరిస్థితి మనకి కనిపించింది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ రిసోర్సెస్, అలాగే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్,
అలాగే మినరల్స్, అలాగే రేర్ ఎర్త్ రిసోర్సెస్ కి ప్లేస్ గా ఉన్నటువంటి రీజనే గ్రీన్లాండ్ రీజన్. సో ఇది ఎకనామికల్ గా అమెరికా వంటి దేశాలకు కావలసినటువంటి పరిస్థితి